ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో అవినీతికి వ్యతిరేకంగా నడక అనే కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆకునూరి మురళి, ఉమ్మడి రాష్ట్రాల సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, మిస్ ఇండియా లక్ష్మీరావు ప్రారంభించారు. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే సందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వారు ఒక మంచి మార్నింగ్ వాక్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు మన దేశంలో ప్రధాన సమస్య మనకి అవినీతి. ఈ అవినీతి అనేది చాలా స్ట్రాంగ్గా రోజుకి ఇంకెక్కువ అవుతుంది. సో దీనివల్లనే మనం ఈరోజు రావాల్సినంత అభివృద్ధి రావటం లేదు. ఈరోజు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దీనివల్లనే అనేది మనము క్లియర్గా గుర్తించవచ్చు. సో ఈరోజు మనము యూత్ని స్కూల్ నుంచి మొదలుపెట్టి కాలేజీ వరకు యూత్ అందరినీ కూడా ఈ సమస్య మీద, ఈ భూతం మీద ఆర్గనైజ్ చేసిన అవసరం ఉంది. ఈరోజు చక్కగా స్కూల్స్ వాళ్ళు, కాలేజీ వాళ్ళు అందరు యూత్ కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ రావడము నేను వారిని అభినందిస్తున్నాను. అలాగే యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వారిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజా జీవనంలో భాగమైన అన్ని అంశాల్లోనూ స్వచ్ఛతను పాటిస్తూ చట్టాలను గౌరవిస్తామని, లంచం తీసుకోవడాన్ని, ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తామని, నిజాయితీతోనూ పారదర్శకతతోనూ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విధి నిర్వహణ చేయడంతో పాటు వ్యక్తిగత ప్రవర్తనలో కూడా సమగ్రత పాటిస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటామని, అవినీతిని ప్రోత్సహించనని, అవినీతికి పాల్పడనని, అవినీతి నిర్మూలనకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాము.